Hi Amma, this is a continuation of previous class in body fluids and circulation. In this class we are discussing about nerve and hormonal regulation of heart activity. Nerve and hormonal regulation, Amma. Hormonal regulation of heart activity. Okay. Our heart is a myogenic heart. What is the meaning of myogenic heart? That means heart is made up of muscles and it can control their contractions and relaxation by producing SA node నుండి ప్రొడ్యూస్ అయిన యాక్షన్ పొటెన్షియల్ ద్వారా ఇట్ కెన్ జనరేట్ దేర్ ఓన్ కంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్ వితౌట్ ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా ఇది మనకు హార్ట్ బీట్ని కంట్రోల్ చేయగలదు, తనకంతటా తాను రెగ్యులేట్ చేయగలదు. సో అవర్ హార్ట్ ఈజ్ ఎ మయోజెనిక్ హార్ట్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద కార్డియాక్ అవుట్పుట్? కార్డియాక్ అవుట్పుట్ అంటే the amount of blood that is coming from each ventricle, the thrown from the each ventricle per minute కి ఎంతైతే బ్లడ్ బయటికి వస్తుందో దాన్ని మనం కార్డియాక్ అవుట్పుట్ అంటాం. కార్డియాక్ అవుట్పుట్ ఇందులో మన పర్ టైం మనకు 70 ml ఆఫ్ బ్లడ్ మనకు ఇజెక్ట్ అవుతాయి ఫ్రమ్ ఈచ్ వెంట్రికల్ నుండి వస్తే, అండ్ దట్ ఎవ్రీ ఈచ్ హార్ట్ రేట్ వచ్చేసి మనకు 72 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. సో 70 ml ఆఫ్ బ్లడ్ ఇంటూ 72 బీట్స్ ఈజ్ ఈక్వల్ టు 5040 ml of blood. Ante approximately there is a 5 liters of blood coming from the cardiac output from a normal person ki ila vastundi anamata. Ade manaku exercise during cardiac exercise lo మన కార్డియాక్ అవుట్పుట్ వచ్చేసి it is about 21 liters ఉంటుంది. అంటే our heart can regulate, మన బాడీకి తగ్గట్టు అవర్ హార్ట్ కెన్ రెగ్యులేట్ దేర్ హార్ట్ బీట్స్ అండ్ ద కంట్రాక్షన్ ఆఫ్ వెంట్రికులర్ కంట్రాక్షన్ ఇది రెగ్యులేట్ చేయగలదు. దీన్నే మనం హోమియోస్టాసిస్ అంటాం. అంటే బాడీ తనంతట తాను రెగ్యులేట్ లోపల ఎన్విరాన్మెంట్ని రెగ్యులేట్ చేయటాన్ని దాన్ని మనం హోమియోస్టాసిస్ అంటాం. ఇట్స్ అబౌట్ బ్లడ్, మన బాడీ టెంపరేచర్ అయి ఉండొచ్చు, బాడీ పీహెచ్, బ్లడ్ పీహెచ్ అయి ఉండొచ్చు, అండ్ అవుట్పుట్ ఆఫ్ ద కార్డియాక్ అవుట్పుట్ కావచ్చు. ఇవన్నీ హోమియోస్టాసిస్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ అవర్ హార్ట్ కెన్ రెగ్యులేట్, ఏమేమి రెగ్యులేట్ చేయగలదు? తన బీట్స్ని అండ్ కార్డియాక్ అవుట్పుట్ని ఇది రెగ్యులేట్ చేయగలదు. ఓకే, దెర్ ఆర్ 2 types ఆఫ్ రెగ్యులేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రిన్సిక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ రెగ్యులేషన్ ఉంటుంది. కమింగ్ టు ద ఇంట్రిన్సిక్ రెగ్యులేషన్ అంటే హార్ట్ ఇట్ సెల్ఫ్ కెన్ రెగ్యులేట్ their cardiac activity without outer support. బయట నుండి సపోర్ట్ లేకుండా తనంటే తానే ఇది రెగ్యులేట్ చేయగలదు. ఇఫ్ సపోజ్ అవర్ బాడీ నీడ్స్ మోర్ ఆక్సిజన్ for the more production of energy, exercise lo unnamo and our body needs more energy. For that purpose the muscles of the heart evaithe unnayo they can stretch, greater stretch to behave chestayi on a cardiac muscle fibers to ante contraction ki prior to the contraction they stretch with a greater cardiac muscle, greater stretch chestayi. Then the heart will become increases in their volume, the size increase avutundi and the heart lo vachesi manaku blood tho adi full avutundi. The heart will fill with the blood and then a stretch jaragatam valla ekkuva blood fill avutundi and ekkuva manaku output kanipistundi. So ఫస్ట్ ఇంట్రిన్సిక్ రెగ్యులేషన్ లో వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి కార్డియాక్ మజిల్స్ ఇట్ సెల్ఫ్ కెన్ రెగ్యులేట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి SA నోడ్ కెన్ ప్రొడ్యూస్ మోర్ యాక్షన్ పొటెన్షియల్ ప్రొడ్యూస్ చేయటం ద్వారా ఇట్ కెన్ రెగ్యులేట్ అవర్ కార్డియాక్ అవుట్పుట్ని మనం రెగ్యులేట్ చేయగలం. అంటే ఇఫ్ ఇన్ నార్మల్ కండిషన్లో అయితే నార్మల్గా ఉంటుంది. వెన్ ద బాడీ నీడ్ మోర్ ఆక్సిజన్ అన్నప్పుడు, మోర్ బ్లడ్ అన్నప్పుడు ఇట్ కెన్ ద కార్డియాక్ అవుట్పుట్ని ఇది పెంచగలుగుతుంది. ఇంట్రిన్సిక్ రెగ్యులేషన్ దీస్ ఆర్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు కార్డియాక్ మజిల్స్, సెకండ్ వచ్చేసి మనకు SA నోడ్ మనకు ఇంట్రిన్సిక్ రెగ్యులేషన్లో వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ రెగ్యులేషన్ అంటే మనకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఆన్ కార్డియాక్ యాక్టివిటీని మనం ఎక్స్ట్రిన్సిక్ రెగ్యులేషన్ అంటాం. ఇటు వచ్చేసి మనకు న్యూరల్, ఫస్ట్ వన్ వచ్చేసి న్యూరల్ అండ్ సెకండ్ వచ్చేసి మనకు హార్మోనల్ రెగ్యులేషన్ మెకానిజం ఇట్ కెన్
modify the heart rate and stroke volume ని ఇది modify చేయగలదు. ఫస్ట్ వచ్చేసి న్యూరల్ రెగ్యులేషన్ ఏమిటి? The cardiovascular center which is present in the brainstalk is called medulla oblongata, can affect the cardiac function through autonomous nervous system ద్వారా దీన్ని ఎఫెక్ట్ చేయగలుగుతుంది. ఇక్కడ చూడండి, ద కార్డియాక్ సెంటర్ ఈ బ్రెయిన్ స్టెమ్లో ఉన్న మెడుల్లా ఆబ్లాంగేటా కెన్ ఎఫెక్ట్ ద హార్ట్ ఫంక్షన్స్ని, హార్ట్ అవుట్పుట్ని ఇది రెగ్యులేట్ చేయగలదు బై అటానమస్ నర్వస్ సిస్టమ్. వీటిలో ఉన్నవి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సింపాథెటిక్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఈ సింపాథెటిక్ నర్వ్ ఫైబర్స్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్ పైన ఎఫెక్ట్ చేసి ఇట్ కెన్ ఇంక్రీజెస్ ద హార్ట్ రేట్ని పెంచగలుగుతుంది అండ్ వెంట్రిక్యులర్ కంట్రాక్షన్ని కూడా ఎఫెక్ట్ చేసి అల్టిమేట్లీ ఇట్ ఇంక్రీజెస్ ద అవుట్పుట్ని ఇంక్రీజ్ చేయగలుగుతుంది. సెకండ్ వచ్చేసి ఆ అటానమస్ నర్వస్ సిస్టమ్ సెకండ్ సిస్టమ్ పారాసింపాథెటిక్ నర్వ్స్ వచ్చేసి ఇట్ కెన్ డిక్రీజ్ ద హార్ట్ రేట్ని డిక్రీజ్ చేయగలదు అండ్ ఇట్ లీడ్స్ టు ద ఎఫెక్ట్ ఆన్ రెడ్యూస్ ద కార్డియాక్ అవుట్పుట్ని రెడ్యూస్ చేయగలదు బై కండక్టివిటీ. ద స్పీడ్ ఆఫ్ ద కండక్టివిటీని డిక్రీజ్ చేసి ఇది రెడ్యూస్ చేయగలదు. అంటే మనకు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి హార్ట్ రేట్ని పెంచితే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ నర్వ్ ఫైబర్స్ వచ్చే నర్వ్స్ మనకు సిగ్నల్స్ మనకు హార్ట్ రేట్ని తగ్గిస్తుంది. ఓకే, మనం చెప్పాము కార్డియాక్ మనకు కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ ఇది స్పీడ్ని తగ్గిస్తుంది. ఎలా అంటే కండక్షన్ ఎలా జరుగుతుంది? మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్ఏ నోడ్ నుండి ఏవి నోడ్కు కండక్షన్ జరుగుతుంది. ఏవి నోడ్ నుండి ఏవి బండిల్స్కి, అక్కడ నుండి బండిల్ బ్రాంచ్ నుండి మనకు పర్కెంజీ ఫైబర్స్ ద్వారా ఈ కండక్షన్ జరుగుతుంది. సో ఇట్ డిక్రీజెస్, దేన్ని డిక్రీజ్ చేస్తుంది? ఈ స్పీడ్ ఆఫ్ ద కండక్టివిటీని తగ్గించడం వల్ల it can ultimately leads to the decrease in the cardiac output. Okay, next here we complete our neural regulation. Then coming to the hormonal regulation. Okay, ఈ hormonal regulation లో it includes epinephrine, norepinephrine and thyroid hormone. ఇవి 3 మనకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. We know thyroid hormone is useful for it increase the metabolic rate ని మనం పెంచుతుంది. ఈ మెటబాలిక్ రేట్ ని పెంచడం వల్ల ఎందుకు కావాలి? టు ప్రొడ్యూస్ మోర్ ఎనర్జీ. మోర్ ఎనర్జీ కావాలంటే ఇట్ కెన్ బ్రేక్ డౌన్ మోర్ ఫుడ్ స్టఫ్స్ని బ్రేక్ చేయాలి. దానికోసం మోర్ ఆక్సిజన్ కావాలి. మోర్ ఆక్సిజన్ కావాలంటే మనకు ఇట్ కెన్ పంప్ మోర్ అవుట్, మనకు ఎక్కువ బ్లడ్ పంప్ చేసి ఉండాలి. అంటే మనకు కార్డియాక్ అవుట్పుట్ ఎక్కువగా ఉండాలి. అంటే మోర్ ద థైరాయిడ్ హార్మోన్ వస్తే మనకు మోర్ దెర్ వాజ్ ఏ కార్డియాక్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది. సేమ్ యాక్షన్ మనకు ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ కూడా సేమ్ ఉంటుంది. దే కెన్ ఎఫెక్ట్ ఆన్ SAN, ఎస్ఏ నోడ్ పైన ఎఫెక్ట్ చేస్తాయి. దెన్ బై ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. అట్ ద సేమ్ టైం కార్డియాక్ కంట్రాక్టిబిలిటీ అంటే వెంట్రికులర్ కంట్రాక్షన్ పెంచడం ద్వారా ఇట్ కెన్ రెగ్యులేట్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ద హార్ట్ రేట్ అండ్ అవుట్పుట్, కార్డియాక్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇంక్రీజ్ ద కార్డియాక్. నెక్స్ట్ వచ్చేసి హైపర్కాలెమియా డిక్రీజెస్ హార్ట్ బీట్. హైపర్కాలెమియా ఇస్ ద కండిషన్ వేర్ phosphorus is increased in the blood. It can lead to the potassium increase in the blood. Then it can lead to the speed of the conduction తగ్గిస్తుంది అండ్ దీని వల్ల ఇది మనకు అవుట్పుట్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ మా కార్డియోవాస్కులర్ డిసీజెస్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం.
ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మా హై బ్లడ్ ప్రెషర్. మనం ఇక్కడ హై బ్లడ్ ప్రెషర్ని డీల్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్? సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? ద ప్రెషర్ దట్ ఎగ్జర్ట్ ఆన్ దేర్ బ్లడ్ వెసల్స్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. అండ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి నార్మల్ పర్సన్లో మనకు బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mm/Hg ఉంటుంది. ఈ 120 వచ్చేసి మనకు సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. సిస్టోలిక్ ప్రెషర్ ఆర్ పంపింగ్ ప్రెషర్ అంటే వెంట్రికల్స్ కంట్రాక్షన్ అయినప్పుడు వచ్చే ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సిస్టోలిక్ ప్రెషర్ ఆర్ పంపింగ్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు డయాస్టోలిక్ ప్రెషర్ ఆర్ రెస్టింగ్ ప్రెషర్ అంటాం. అంటే ఇది రిలాక్స్ అయినప్పుడు వచ్చే ప్రెషర్ మనకు డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. నార్మల్ పర్సన్లో ఇది వచ్చేసి మనకు 120, నార్మల్ బీపీ వచ్చేసి మనకు 120/80 ఉంటుంది. ఓకే, ఇంక్రీజ్ ఇన్ దిస్ ప్రెషర్ ఆర్ డిక్రీజ్ ఇన్ దిస్ ప్రెషర్ లీడ్స్ టు ద ప్రాబ్లం అనమాట. ఇది ఇలానే ఉండాలి. బ్లడ్ ప్రెషర్ 120/80 ఇస్ నార్మల్. ఓకే, దీన్ని ఎలా మనం మెజర్ చేస్తాము? బై లెఫ్ట్ బ్రేకియల్ ఆర్టరీ. లెఫ్ట్ బ్రేకియల్ ఆర్టరీ ఎక్కడ ఉంటుంది? బై ఇది ఎల్బోకి పైన ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ మనము ఈ డివైస్ ద్వారా మనం దీన్ని మెజర్ చేస్తాము. దీని పేరు వచ్చేసి స్పిగ్మోమానోమీటర్ అంటాము. ఓకే, దీని ద్వారా ఇది మనం మెజర్ చేస్తాము. హైపర్ టెన్షన్ నెక్స్ట్ వచ్చేసి హై బీపీ. ఈ హైపర్ టెన్షన్ టర్మ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్న వాళ్ళకి కనబడుతుంది అనమాట. ఇఫ్ రిపీటెడ్ చెక్స్ ఆఫ్ బీపీ, బ్లడ్ ప్రెషర్ని గనక మనం రిపీటెడ్ చెక్ చేస్తుంటే ఆ ఇండివిజువల్లో గనక ఇది మనకు 140/90 ఆర్ దీనికన్నా ఎక్కువగా 180/80 ఇలా వస్తే దీన్ని మనం హైపర్ టెన్షన్ అంటాం. నోట్ చేయండి అమ్మా. ఇట్స్ అబౌట్ రిపీటెడ్ చెక్స్, నాట్ 1 or 2 times. రిపీటెడ్ చెక్ చేసిన తర్వాత కూడా అది ఈచ్ టైం దీనికన్నా రెగ్యులర్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ కింద మనం నోటీస్ చేస్తాం, దీన్ని రికగ్నైజ్ చేస్తాం. ఈ హై బ్లడ్ ప్రెషర్ ఇది ఏం చేస్తుంది? ఈ హై బ్లడ్ ప్రెషర్ లీడ్స్ టు ద హార్ట్ డిసీజ్. హార్ట్ ఉంటే వదిలేసి దీన్ని ఎన్నిసార్లు చెక్ చేసినా మనం వదిలేసాము, medications తీసుకోలేదు, then it leads to the heart diseases and also affect our internal vital organs like blood, brain and kidneys. Wherever the blood vessels are there, there is the high blood pressure problem. తో మనకు దీని వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్స్ ఇక్కడ మనకు లో సాల్ట్ డయట్ని జనరల్గా రికమెండ్ చేస్తారు. ఎందుకంటే లో సాల్ట్లో వచ్చేసి సాల్ట్ అనేది ఇట్ కెన్ increase the water retention capacity. బాడీలో వాటర్ రిటెన్షన్ కెపాసిటీని పెంచుతుంది. అంటే ఎంత ఎక్కువగా సాల్ట్ ఉంటే బాడీ అంత ఎక్కువగా వాటర్ని హోల్డ్ చేస్తుంది. ఆ వాటర్ ఎక్కడ ఉంటుంది? మనకు బ్లడ్లో ఉంటుంది. సో ఈ బ్లడ్లో ఉన్న వాటర్ అంతా పంప్ చేయడానికి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఆ బ్లడ్ని క్యారీ చేసే మనకు బ్లడ్ వెసల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో సాల్ట్ తగ్గించడం వలన వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గుతుంది అండ్ బాడీలో వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ తగ్గుతుంది అండ్ దట్స్ వై బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఇది జనరల్. దీన్ని ఎలా ఫస్ట్ వచ్చాం వాటర్ సాల్ట్ తగ్గించమన్నారు. నెక్స్ట్ వచ్చేసి వాసో డైలేటర్స్ యూజ్ చేస్తారు. వాసో డైలేటర్ అంటే బ్లడ్ వెసల్స్ని డైలేట్ చేసేది. థిన్గా ఉన్న బ్లడ్ వెసల్ని థిక్గా కొంచెం విడ్త్ పెంచడం వల్ల దెన్ ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయూరిటిక్స్ యూజ్ చేయమంటారు. డయూరిటిక్స్ అంటే ఏదైతే వాటర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సాల్ట్ ఎలా అయితే సాల్ట్ తగ్గించడం ద్వారా వాటర్ తగ్గుతుందో అంటే మెయిన్ థీమ్ ఏంటి ఇక్కడ? ఇది ఏమిటంటే బ్లడ్లో ఉన్న వాల్యూమ్ని తగ్గించడం. సో బ్లడ్లో బాడీలో ఉన్న వాటర్ తగ్గిస్తే మనకు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. డయూరిటిక్స్ అంటే యూరిన్ ద్వారా వాటర్ ఎక్సెస్ అమౌంట్ ఉన్న వాటర్ని మనం కనుక బయటకి డిశ్చార్జ్ చేస్తే మనకు బీపీ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్రినర్జిక్ బ్లాకింగ్ ఏజెంట్స్ అంటే టెన్షన్ని, ప్రెషర్ని తగ్గించే మెడిసిన్స్ అనమాట. ఇట్ విల్ అంటే బయట ఏమైనా కానివ్వండి బాడీని ఇవి కూల్గా ఉంచుతాయి, ఎలాంటి టెన్షన్ ప్రెషర్స్ ఏమి పడనివ్వవు. ఇట్ కెన్ డిక్రీజ్ ద కార్డియాక్ అవుట్పుట్ని తగ్గిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పల్స్
ఏట్రియల్ పల్స్ అనమాట. నార్మల్గా ఏట్రియల్ పల్స్. మనం పల్స్ చూస్తాం. పల్స్ ఎక్కడ చూస్తాం? మనకు నథింగ్ బట్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ అయోటా అండ్ దేర్ మెయిన్ ఆర్టరీస్ యొక్క కంట్రాక్షన్ రిలాక్సేషన్ని మనం పల్స్ అంటాం. ఈ పల్స్ ఎలా చూస్తాము? ఈ పల్స్ ఎక్కడ ఉంటుంది? మనకు ఇక్కడ ఉన్న పల్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద రేడియల్ ఆర్టరీ ఆఫ్ ద రిస్ట్ నుండి మనం మెజర్ చేస్తాము. ఇది ఎక్కడైనా తీయవచ్చు అనమాట. బట్ ఏంటంటే ఇట్ కెన్ బి ఏ ఆర్టరీ నుండి అయినా మనం పల్స్ని రికార్డ్ చేయవచ్చు. దీని కండిషన్ ఏంటి? ఈ ఆర్టరీస్ ఎక్కడ ఉండాలి? నియర్ టు ద సర్ఫేస్ దగ్గరగా ఉండాలి. దట్ వీ కెన్ మెజర్ చేసే ప్లేస్లో ఉండాలి. ఇది మనకు ఎల్బోలో ఉంటుంది, నెక్ దగ్గర ఉంటుంది. మనం ఇక్కడే బ్రిస్ట్ దగ్గరే కాదు, ఇంకా 2-3 పాయింట్స్ ఉన్నాయి బాడీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద పల్స్ రేట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ద హార్ట్ రేట్. ఎలా ఉంటుందో పల్స్ రేట్ కూడా అలానే ఉంటుంది. అందుకనే మనకి ఇక్కడ పల్స్ రేట్ని చూస్తామన్నమాట. హార్ట్ బీట్ ఎలా ఉంది, టైం, హార్ట్ రేట్ని మనం మెజర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ మనకు. ఓకే, ఎందుకంటే సేమ్ ఉంటుంది. బికాస్ ఆర్టరీ పల్సెస్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ద హార్ట్ బీట్ టేక్ ప్లేస్. ఎవ్రీ హార్ట్ బీట్ జరిగేటప్పుడు ఇక్కడ మనకు పల్స్ కూడా ఆర్టరీ కూడా మనకు పల్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పల్స్ ప్రెషర్. ఈ పల్స్ ప్రెషర్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ మధ్య డిఫరెన్సెస్ని మనము పల్స్ ప్రెషర్ అంటాం. ఓకే, సిస్టోలిక్ ప్రెషర్ ఈజ్ అబౌట్ 120 ml ఉంటే డయాస్టోలిక్ వచ్చేసి మనకు 80. 120/80 ఈజ్ ఈక్వల్ టు 40 mm/Hg మెర్క్యూరిక్ లెవెల్ మిల్లీమీటర్. పల్స్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 40 mm/Hg ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీన్ ఆర్టీరియల్ ప్రెషర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యావరేజ్ బ్లడ్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్. ఆర్టరీలో వచ్చి నార్మల్ ప్రెషర్ మ్యాప్ ఈక్వల్ టు డయాస్టోలిక్ ప్రెషర్ ప్లస్ 1/3 పల్స్ ప్రెషర్ అవుతుంది. మ్యాప్ డయాస్టోలిక్ ప్రెషర్ మనకు 80 ఉంటే 80 ప్లస్ 1/3 పల్స్ ప్రెషర్ మనకు 40 ఉంటుంది. దీంట్లో 1/3 అంటే 10 అవుతుంది. సో 80 ప్లస్ 10 90. ఇట్స్ అబౌట్ 90 ఉంటుంది. 90 mm/Hg ఉంటుంది. ఏమిటది? మీన్ ఆర్టీరియల్ ప్రెషర్. నెక్స్ట్ వచ్చేసి కోరాస్కాఫ్. Various sounds that are generated or that are heard while taking blood pressure జరిగేటప్పుడు వచ్చే డిఫరెంట్ సౌండ్స్ని నోట్ చేసే డిఫరెంట్ సౌండ్స్ని మనం కోరాస్కాఫ్ అంటాం. ఓకే మా, హియర్ వి ఫినిష్ అవర్ క్లాస్. కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాయ్.